హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆస్క్1 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీఎస్ ఈసెట్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. అందులో ఒక ట్యాబ్ తీసుకొని యూఆర్ఎల్ బాక్స్లో టీఎస్ ఈసెట్ .nic.in అని టైప్ చేసి ఓకే చేద్దాం. లోడింగ్ పేజ్ అని వస్తుంది. తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా రిక్వెస్ట్ డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది లోడ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. అక్కడ మీకు చూపించిన విధంగా మీకు ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. ముందుగా మనం ఏం చేయాలి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇలా డిస్ప్లేలో చూపించిన విధంగా అవపడుతుంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత టీఎస్ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బ్రాంచ్ ర్యాంక్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాలి కింద చూపించిన ఫార్మేట్లోనే. తర్వాత జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కనుక కరెక్ట్ డీటెయిల్స్, నేను జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నా, మీరు కనుక కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటే మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. అందులో లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేను ఏదో ఒకటి ఎంటర్ చేశాను. తర్వాత హాల్ టికెట్ నెంబర్, మీ ఈసెట్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ యాజ్ గివెన్ బిలో ఫార్మేట్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇప్పుడు మీకు ఒక ఇమేజ్లో చూపించారు కదా 7B5KN అని, అదేవిధంగా మీకు ఇలా చూపిస్తే అలా, ఏ లెటర్ చూపిస్తే ఆ లెటర్, ఏ నెంబర్ చూపిస్తే ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ బటన్ ఒత్తాలి. ఒకవేళ మీరు కనుక కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆప్షన్స్ పేజ్ అనేది అక్కడ ఎడిట్ చేసుకొని మీరు ప్రియారిటీ ఇచ్చుకోవాలన్నట్టు. ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది ఏంటంటే మీరు లాగిన్ ఐడి మర్చిపోతే ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలి. మీకు డిస్ప్లేలో చూపించిన విధంగా ఆ ఫార్మేట్లో ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే మీకు లాగిన్ ఐడి అనే వస్తుంది. మీరు పాస్వర్డ్ మాత్రం ఎవరికి చెప్పకండి. మీరు మొత్తం ఆప్షన్స్ అయినాక కంపల్సరీ లాగౌట్ చేయాలి. లాగౌట్ మాత్రం కంపల్సరీగా చేయాలన్నమాట. లాగౌట్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు లాగౌట్ అయినాక కంపల్సరీ 5 మినిట్స్కి ఒకసారి ఆప్షన్స్ సేవ్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్స్ని ఎలా చూసుకోవాలంటే వ్యూ ఆప్షన్స్ అండ్ బయోడేటా అని ఉంటుంది కదా, దాని మీద ఎంటర్ చేయండి. ఇప్పుడు తర్వాత లాగౌట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఈ మెసేజ్ అవపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.